ఇక ఇటీవలనే మన అల్లు అర్జున్ ప్రమోషన్ల భాగంగానే అన్స్టాపబుల్ కార్యక్రమానికి పోయిన సంగతి ఎరకనే. అయితే ఇప్పుడు దీనికి సంబంధించిన విషయాలు చాలా పంచుకున్నాడంట. అయితే ఇప్పటికే సోషల్ మీడియాలో ఇందుకు సంబంధించిన ప్రోమోలు తెగ చక్కర్లు కొడుతున్నాయంట. అయితే మరోపక్క అల్లు అర్జున్ని ప్రభాసు మహేష్ బాబులల్లా నీకు పెద్ద పోటీ ఎవరు అని బాలయ్య బాబు ఒక ప్రశ్న అడిగిండంట. అయితే దీనికి గాను అల్లు అర్జున్ తెలివిగా సమాధానం ఇచ్చిండంట. అయితే నిన్ను మించినోడు ఎవడు అనంటే నిన్నే రేపటి నువ్వే అని చెప్పి ఆయన పుష్ప మొదటి భాగంలో ఉన్న ఏ బిడ్డ ఇది నా అడ్డ అనే పాటను లిరిక్స్ వాడి మరి ఆయన తెలివిగా సమాధానం ఇచ్చిండంట. ఇక దీన్ని బట్టి చూస్తుంటే నాకు నేనే పెద్ద పోటీ అని సమాధానం ఇచ్చిండంట. అదేవిధంగా ఇతర నటీనటులు అంటే ఇట్లా నాకు చాలా గౌరవం ఉన్నది అని ఇట్లా అన్నాడంట. అయితే నీకు ఇష్టమైన హీరో ఎవరు చెప్పు అని అడిగిండంట. అయితే నేటి తరం హీరోలల్లా ఇప్పుడున్నోళ్ళు మస్తుగా నటిస్తున్నారు, అద్భుతంగా సూపరు ప్రతి ఒక్కరు అని అంటున్నాడు. అయితే ఇప్పుడు ఉన్న మంచిగా ఈ తరం హీరోలల్లా అడవిశేషు కానీ మన విశ్వక్సేన్ కానీ సిద్ధు జొన్నలగడ్డ కానీ వీళ్ళందరూ చాలా బాగా చేస్తున్నారు అని అన్నాడంట. అయితే విజయ్ దేవరకొండ అర్జున్ రెడ్డిలో మాత్రం ఆయన నటన నాకు మస్తుగా నచ్చింది అన్నాడంట. ఇక అదే విధంగా టిల్లుగాడి నటన గిట్లా చాలా బాగుంది అని అన్నాడంట. అయితే ఇప్పుడు ఇదే సమయంలో ఆయన ప్రభాసు మహేష్ బాబు పవన్ కళ్యాణ్ గురించి గిట్లా ఆయన మనసులో ఉన్న మాటను పంచుకున్నాడంట. ముఖ్యంగా మొదటిగా మహేష్ బాబు గురించి మాట్లాడిండు అంటే ఇక మహేష్ బాబు అంటే అందరూ అందం గురించి మాట్లాడతాడు, ఆయన అందగాడని అందరికీ తెలిసిందే. అయితే ఆయనలో నాకు బాగా నచ్చే విషయం ఏంది అనంటే ఆయన పునరాగమనమే చాలా మంచిగుంటుంది. ఇక ఆయన ఎప్పుడైతే కింద పడ్డా కానీ సైన్మాలు ఫెయిల్ అయినా కానీ మళ్ళీ తిరిగి వచ్చే విధానము ఇక ఆయనను చూసి నేను చాలా నేర్చుకుంటా. ఇక ఆ విషయం నాకు ఆయనలా మస్తుగా నచ్చుతుంది. మా ఆయన చిత్రాలతోని తెలుగు పేరుకే ఆయన మంచి పేరు తెచ్చిండు. అంతేకాదు ఇక ఆయన నేను ఎంతో గౌరవిస్తా అని ఇట్లా బదులిచ్చిండట. ఇక ప్రభాస్ అంటవా అప్పుడు ఇప్పుడు ఎప్పుడు ఒకటే మాట చెప్తా, రడుగుల బంగారం. అయితే ప్రభాసు ఇక నేను ప్రతి సంవత్సరం క్రిస్మస్కు అలంకరణ చాలా చేస్తా. అయితే ఇది తెలుసుకున్న ప్రభాసు యూరోప్కి వెళ్ళి ఒక బాక్స్ను పంపించిండు. ఇక ఆ బాక్స్ తెరిచి చూస్తే గినక మస్తు ఉన్నాయి అలంకరణకు చేస్తున్న వస్తువులన్నీ ఇచ్చిండు. ఇక అది నాకు తీపి జ్ఞాపకం లెక్క మిగిలిపోయింది. అట్లనే ప్రభాస్కు చెట్లన్నా మొక్కలన్నా చాలా ఇష్టం. ఇక నేను ఇట్లా ఒక మొక్కని బహుమతి లెక్క ఇచ్చిన. ఇప్పుడు ఆయన ఫామ్ హౌస్ లాగా ఆ మొక్క మస్తుగా పెద్దగా పెరుగుతున్నది అని బదిలిచ్చిండంట. ఇక పవన్ కళ్యాణ్ గురించి ఇంటే మాత్రం ఇక చాలా ధైర్యవంతుడు పవన్ కళ్యాణ్ అని అన్నాడంట. ఆయన సమాజంలో ఉన్న లీడర్లని చూసి ఇక బిజినెస్ వ్యక్తులను చూసి చాలా అనుసరిస్తాడు. ఇక ఇప్పటి వరకు నేను చూసిన బలమైన చాలా డేరింగ్ పర్సను ధైర్యవంతులైన పవన్ కళ్యాణే అని అన్నాడంట. ఇక మరోపక్క ఇక నాకు ఆడపిల్లల మీద ఏదైనా అఘాయిత్యాలు జరిగితే మస్తుగా కోపం వస్తుందని ఇట్లా చాలా విషయాలు అయితే పంచుకున్నాడంట. ఇక మీరు ఇట్లా ఈ కార్యక్రమము మొత్తం చూసిరా? ఇక చూస్తే మీకే అంశం నచ్చిందనేది కమెంట్లలో కమెంట్ పెట్టుర్రి. అట్లనే ఆడు గంట ఉంటుంది, అది కూడా నొక్కరి వల్లొస్తా.